నమస్తే సార్. ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇడుపు కాగితం మీద చాలా పెద్ద వివాదం అయితే జరుగుతోంది. సో దాని గురించి ఏం చెప్తారు? చాలా మటుకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఇడుపు కాగితం అని తెలంగాణ ఊత పదం, అది కొన్ని గ్రామాల్లో ఉంది. అది ఎందుకంటే ఆ రోజుల్లో కాగితం మీద రాసుకుంటే దాన్ని ఇడుపు కాగితం అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి రాసుకునేవాళ్ళు. ఈ ఇడుపు కాగితం అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక సినిమా పరంగా బయటికి తీసుకొచ్చాడు. ప్రజలకు అరే ఇది ఏంది ఇడుపు కాగితం అంటే ఇంతవరకు ఎవరికి తెలియని విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. మన స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక టైటిల్ పెట్టి సినిమా తీస్తారు. అది తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఆంధ్ర వాళ్ళకి తెలియదు. అది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ రెండు మధ్యన ఇది వైరల్ అవుతుంది. ఈ పదము ఏంది ఇంతవరకు మేము వినలేదు. ఇలాంటి పదము ఇడుపు కాగితము అంటే, ఇడుపు కాగితం అంటే ఆ రోజుల్లో వెనకటికి 50 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట ఇప్పటికీ ఉంది అలాంటిది. ఆ ఇడుపు కాగితం అనేది ఏంటంటే ఆ రోజు విడాకులు కానీ ఏదైనా పెద్దలు ఏదైనా చెప్పిన విధానాన్ని వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఇడుపు కాగితం అని అనేవాళ్ళు. దాన్ని బట్టి ఇడుపు కాగితం అని ఇప్పుడు మన డైరెక్టర్ గారు మనకు ఒక కొత్త టైటిల్ సినిమా పరంగా మనకు బయటికి తీసుకొస్తున్నారు. ఇగో సాయి పల్లవి సినిమాలో ఏదో సినిమా ఉంది, ఫిదాలో సాయి పల్లవి ఎలా మాట్లాడుతుందో ఆ రోజు అర్థమైన భాష ఈరోజు అర్థం కాదా? సినిమా చూస్తే అర్థమవుతుంది ఏదైనా, కానీ ఇప్పుడే అర్థం కాదు, టైటిలే అర్థం కాదంటే సినిమా ఎలా ఉందో నీకు తెలియాలి కదా. ముందు థియేటర్ పోతేనే కదా ఆ భాష యాస అనేది కొద్దిగా టైం పడుతుంది నీకు అర్థం కావాలంటే. సినిమా పరంగా బాగుంటుంది. అది ఒక కథ ఎలా ఉంటుంది, ఇన్ని రోజుల కింద ఎలా రాశారు దాన్ని ఒక డైరెక్టర్ గారు మనకు సినిమా రూపంగా చూపిస్తున్నాడు. దాన్ని మనం సినిమా చూసినాక ఎలా ఉంది ఇడుపు కాగితం అంటే దేని గురించి ఇంతవరకు మనకు తెలియదు, అలాంటి కాగితం అనేది ఉందా ఈ రోజుల్లో అని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు అని నేను అంటున్నాను. ఓకే, ఇగో డబ్బింగ్ చెప్పినా చెప్పకున్నా చెప్పేవాడు ఎట్లయినా ఉంటాడు. అది కంపల్సరీ చేస్తారు, వస్తుంది, అదైతే అవుతుంది. సినిమా అర్థమవుతుంది, అర్థమయ్యే ఇన్నేళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. కావాలనుకొని కాంట్రవర్సీ ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యే ముందు కొంతమంది కాంట్రవర్సీ ఉంటుంది. అది అలాంటివి ఏం లేవండి. సినిమా రిలీజ్ అయినాక ఎలా చూడాలో ప్రజలు అలా చూస్తారు. యాస భాష అందరికీ అర్థమవుతుంది. అది సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది ఎవరికైనా. అదైతే వాస్తవం. ప్రతి ఇప్పుడు కాంతార సినిమా ఉంది, అది ఇక్కడ మన భాష కాదు, యాస కాదు, చూడలేదా దేవత? అలాంటిది ఏదైనా సినిమా అందరూ ఆశీర్వాదిస్తారు. అది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మన తెలంగాణ యాస మనకు నచ్చిన యాస ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అది బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మధ్య తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇడుపు కాగితం మీద పెద్ద వివాదం అనేది జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఇది ఒక యాసైనా ఇది ఒక భాష అయినా అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని మీద వివాదం అని చెప్పేసి ఏం లేదండి. కొందరు తెలియని వాళ్ళు అనుకోకుండా చేసిన కామెంట్స్ ఇవి. ఇడుపు కాగితం అనేది చాలా మంచి వర్డ్ అన్నట్టు. ఒకప్పుడు విడాకులు అనేటివి ఉండేవి కాదు మనకు. తెలంగాణలో ఇడుపు కాగితం అంటే భార్యాభర్తల మధ్యలో చివరి కాగితం అన్నట్టు. అదే అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళ మధ్యలో తీసుకుంటే ఆ అప్పుకు అనేది సెటిల్మెంట్ కాగితం అన్నట్టు ఇడుపు కాగితం అనేది. అంటే ఇది ఎటు చూసుకున్నా కానీ ఒక ఇద్దరు మనుషుల మధ్య కానీ ఇద్దరు సంస్థల మధ్య కానీ లాస్ట్ ఫైనల్ వర్డిక్ట్ అన్నట్టు ఆ పేపర్ అనేది ఇడుపు కాగితం. ఇడుపు అంటే ఇడిపించేది అన్నట్టు. అంటే ఐదర్ వివాహ బంధం నుంచి విడిపించడం కానీ లేకపోతే అప్పటి నుంచి విడిపించడం కానీ. జస్ట్ దీని మీనింగ్ అనేది మీరు సోషల్ మీడియాలో చూసుకున్నా ఏ అయినా అడిగినా క్లియర్గా చెప్పేది. ఎవరికైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు కావాలని చేసిన కామెంట్ ఇది ఇడుపు కాగితం అని చెప్పి. తెలంగాణ మీద కామెంట్ చేయాలని చెప్పి చేయలేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళకు అజ్ఞానం కాబట్టి చేసినంతే. నేను చెప్పదలుచుకుంది వాళ్ళకి ఒకటే, అయ్యా మీకు తెలియకపోతే మీనింగ్ అనేది తెలుసుకొని చెప్పండి. ఏదో సినిమా వస్తుంది ఏదో ఒకటి కామెంట్ చేద్దామని చెప్పి చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేము ఇక్కడ అన్నదమ్ములాగా బతికి ఉన్నాం. మీరు ఎక్కడో ఆంధ్రాలో ఉన్నారు, మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాం. వాళ్ళు మేము అందరం కలిసే ఉంటున్నాం. మా మధ్య ఎటువంటి భేదాలు లేవు. మీరు చెప్పే ఆ డైలాగ్ వల్ల పొరపాటున మేము వాళ్ళని కలిసామనుకోండి, వాళ్ళే అన్నారు ఏదో ఒక డైలాగు, మేము జవాబు చెప్పగలుగుతామా? మీరు చేసే అనాలోచన చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. చాలా చక్కగా అడిగారండి. కాంతార అనేది కర్ణాటక భాష. కాంతారా అని చెప్పేసి మీరు దాన్ని హిట్ చేసిన వాళ్ళు దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకని మీకు బాధ కలుగుతుంది దీని మీద? ఈవెన్ ఒక కమెడియన్, తెలంగాణ కమెడియన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
అయ్యా మాకు దాడులు అనేటివి సర్వసాధారణం అయిపోయినాయి, మేము ఏది చేసినా కూడా వాళ్ళు నచ్చుతలేరు, అయినా కూడా మేము మొండి వాళ్ళము, మేము ఇలానే చేసుకుంటూ పోతాం, మా తరపు నుంచి మేము హిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని చెప్పాను. ఇదిగో ఆ ప్లేస్లో కూడా మీరు వాళ్ళ భాషను తిడుతున్నారని చెప్పేసి తెలుసు కూడా తను ఈ మాట ఎంత చక్కగా చెప్పాడు. అంటే మీ మీద ఎటువంటి కామెంట్ చేయలేదు, మీరు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళని కనీసం ఖండించలేదు. మీరు చేసేది చేయండి పర్లేదు, మేము మా పని మేము చేసుకుంటామని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు. ఆ సమయం మీకెందుకు లేదు? ఏది ఉన్నా కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా సినిమాలు మంచిగా తీస్తున్నారు. ఆ సినిమాలో మంచి లేకపోతే ఏమంటే పాయింట్అవుట్ చేయండి, అరే మీకు ఇంకా సినిమా తీయడం రావట్లేదు, మా దగ్గర నేర్చుకోండి అని చెప్పేసి, పలానా తప్పు ఉంది, మా వాళ్ళని నేను కలిసి నేర్చుకోండి అని చెప్పేసి ఆ రకం చెప్పండి. కానీ ఏదో ఒక పేరు అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి, ఇప్పుడు మనకు కూడా ఎన్నో వర్డ్స్ ఉన్నాయి తెలియని, ఆ వర్డ్స్ అన్ని పట్టుకుంటే మనకు తెలియదు అని చెప్పేసి తప్పుదారి తీసి ఎలా ఉంటుంది? చెప్పదలుచుకుంది ఒకటేనండి, అన్న తమ్ములుగా ఉన్న వాళ్ళము అన్న తమ్ములుగానే ఉందాం. ఇటువంటి కామెంట్స్ మాత్రం చేయకండి.